మాస్క్ మ్యాన్ తోనే ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్ గా అగ్ని పరీక్షలో మాస్క్ మ్యాన్ ఏం చెప్పాడు, ఎవరైతే మాస్క్ వేసుకొని కనిపిస్తారో వాళ్ళ మాస్క్లు తీసే పనిలో నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. బట్ నాకేమనిపిస్తుందంటే ఈయననే మాస్క్ వేసుకున్నాడేమో అనిపిస్తుంది అనమాట. ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఇది ఒక్కటే ఆయనలో అనిపిస్తుంది అనమాట. ఆయన ఏది చేసినా కూడా ఫేక్ గానే అనిపిస్తుంది. లేదా ఇట్లనే ఉండాలా అని ప్రీ ప్లాన్డ్ గా వచ్చాడా, ఇట్లా నాకు చాలా క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి ఈ మాస్క్ మ్యాన్ ని చూస్తుంటే. ఓవరాల్ గా ఈయననే పెద్ద మాస్క్ వేసుకొని ఉన్న హౌస్ మేట్ మాస్క్ మ్యాన్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే చాలా ఓవర్ యాక్టింగ్ గా అనిపిస్తున్నాడు ఆయన. ఎందుకు అంటే ఇప్పుడు లైన్ గా మనం 1 by 1 మాట్లాడదాము. మార్నింగ్ సెక్షన్ లో అక్కడ ఆయన అట్లనే మాట్లాడాడు, అది పక్కన పెడితే ఇంకోటి ఇప్పుడు ఆ ఫుడ్ కూడా లోపల పెట్టండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది కదా. సో మిగతా కంటెస్టెంట్స్ అంటున్నాడు ఆయన, మీరు ఎందుకు వచ్చారు, మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి. అంటే ఈయన ఏమైనా క్యాప్టెనా, పోనీ ఈయన మాటలు ఏమైనా అందరూ వినాలని చెప్పేసి రూల్ ఉందా? ఇట్లా ఆయన ఎక్కువగా ఆయననే హైప్ ఇచ్చుకుంటున్నాడేమో, ఒక ఓవర్ బిల్డప్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈయననే పక్కాగా మాస్క్ వేసుకున్నాడు, ఓన్లీ ముక్కుసూటి మనిషి అని చెప్పేసి అదొక ట్యాగ్ లైన్ ఇచ్చుకొని ఈయననే లోపల ఇంకోటి ఉంది, ఒరిజినల్ క్యారెక్టర్ అది ఏంటి అనేది తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసింది. ఇప్పుడు గుండంకుల్ అని చెప్పేసి ఇమానియల్ చెప్పడం జరిగింది కదా, సారీ చెప్పారు. కానీ ఈయన ప్రతి సిచ్యువేషన్ లో కూడా ఒక హైప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు ఆయన కాననే. సో ఓవరాల్ గా మాస్క్ మెయిన్ నే చాలా బిల్డప్ చేస్తూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఆయననే మాస్క్ మెన్ కాదు అని చెప్పేసి మాస్క్ వేసుకున్న పర్సన్ లాగా హౌస్ లో నాకైతే కనిపిస్తున్నారనమాట. ఓవరాల్ గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత తనుజ అయితే నాకు భలే నచ్చింది అనమాట. ఎందుకు అంటే బిగ్ బాస్ ఒక పర్ఫెక్ట్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక కంటెస్టెంట్ ఎలా ఆలోచించాలో అలానే ఆలోచిస్తుంది అనమాట. బికాస్ ఆ కిచెన్ లో కానీ ఒక టీ అడగడం కానీ, కాఫీ అడగడం కానీ, అండ్ అలాగే కాఫీ పౌడర్ ని నేను దొంగలిస్తే తప్పేముంది, అంత తీసుకుని ఓన్లీ 2 స్పూన్స్ తీసుకుంటాను. ఇట్లా ఓవరాల్ గా తనుజ పర్ఫార్మెన్స్. అండ్ ఇంకో పాయింట్, ఇప్పుడు హౌస్ లో నుంచి ఫుడ్ లోపల పెట్టమని చెప్పినప్పుడు కూడా మాస్క్ మ్యాన్ కి ఇన్ కేస్ ఇదే పనిష్మెంట్ మనందరికి వస్తే అప్పుడు మనం ఫుడ్ సఫర్ అవుతాం కదా అని చెప్పేసి ఈ పాయింట్స్ ఏవైతే పడుతుందో ప్రతి చోట కూడా ఎక్సలెంట్ గా అనిపిస్తున్నాయి అనమాట. నాకైతే తనుజ అయితే సూపర్ గా ఆడుతుంది అనమాట. యాజ్ యూజువల్ శ్రీజ అయితే ఇప్పుడు ఈ టెనాంట్స్ ని హౌస్ లోకి రాకుండా మనం చూసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తుంది. శ్రీజ అయితే నాట్ బ్యాడ్. అండ్ ఇంకోటి లైవ్ లో ఇంకోటి కూడా జరిగిందనమాట. సో వీళ్ళందరికి కలిపి ఒక టాస్క్ అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట. మీరు ఎవరిని నామినేట్ చేయాలి అనుకుంటున్నారు ఒక పర్సన్ ని అని చెప్పేసి కామనర్స్ కి ఛాన్స్ ఇవ్వటం జరుగుతుంది బిగ్ బాస్. అది మనకి రేపటి ఎపిసోడ్ లో వస్తుంది. నేను ఈ రోజే చెప్తున్నాను. సో అందరూ కొన్ని పాయింట్స్ పెడతారనమాట. మోస్ట్ ఆఫ్ ద ఓట్స్ వచ్చేసి సంజనాకి వేస్తారు. బికాస్ ఆమె ఓవర్లాప్ అవుతుంది, ప్రతి దాంట్లో దూరుకొని వచ్చేస్తుంది, అండ్ అలాగే అబద్ధాలు ఎక్కువ చెప్తుంది, హౌస్ లోకి అడగకుండానే వచ్చేస్తుంది, కుకింగ్ చేస్తా అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి ఎక్కువ పాయింట్స్ సంజన మీదనే పెట్టారు. అక్కడ కూడా మాస్క్ మ్యాన్ తనేదో ఇంకా ఓవర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడుగుతూ వస్తున్నాడు. ఫస్ట్ ఒక్కొక్కరు ఇద్దరు నేమ్స్ చెప్పుకుంటూ వస్తే ఆయనేమో చెప్పాడు, ఆయననే ఫటాఫట్ నాకు 3 పేర్లు ఉన్నాయి చెప్తాను అని చెప్పేసి. ఇట్లా ఈయన బిహేవ్ చేయడం నాకైతే నచ్చట్లేదు అనమాట. మళ్ళీ ఈయన ఏడ్చడం కూడా జరిగింది. ఎందుకు ఏడుస్తున్నాడో ఏంటని తెలియదు. అంటే ఇప్పుడు మిగతా కామనర్స్ కి ఏమంటాం, పాపం వాళ్ళ మీద దయాగుణం లేదా, వాళ్ళకి అట్లాంటి ఫీలింగ్స్ ఏముండవా? ఈయన ఏదో పెట్టారని చెప్పేసి ఈయన ఏడ్చడం, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఏమో నాకైతే అట్లా అనిపించింది మొత్తానికి అయితే. అండ్ అలాగే ఈ హౌస్ అంతా ఫ్లోర్ అంతా క్లీన్ చేసి మళ్ళీ కిచెన్ అదంతా క్లీన్ చేయాలంటే అది అవుతుందా? ఒకసారి ఆయన చేస్తే నా డ్యూటీ ఆయనకు వస్తే తెలుస్తుందేమో. బికాస్ అన్ని సీజన్స్ చూసాం క్లీనింగ్ అనేది ఇంకొకరు చేస్తూ ఉంటారు. బట్ అక్కడ కూడా ఆయన ఏమంటాము రాంగ్ పాయింట్స్ పెట్టారు అనిపించింది. అండ్ ఇంకోటి, మనిషి అక్కడ వాయిస్ ఓవర్ చేస్తూ ఉంటే నీకు బ్యాడ్జ్ లేదు కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆయన మైక్ ఉంది, ఆయన మాట్లాడతాడు. ఈయనకి బ్యాడ్జ్ ఇస్తేనే మాట్లాడాలి అని ఏమైనా రూల్ ఉందా అక్కడ? సో ఇట్లాంటి ఓవర్ థింక్ చేస్తున్నారు, ఓవర్ గా మాట్లాడుతున్నారు మాస్క్ మ్యాన్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఏదో స్కిట్ అయితే చేశారు, అదైతే టైం వేస్ట్ అనిపించింది అనమాట. సో మొత్తానికైతే ఇది నా ఓవరాల్ గా. నేను చాలా సింపుల్ గానే చెప్తున్నాను, బికాస్ లెంత్ గా పెడితే చూడకపోవచ్చు అని చెప్పేసి జస్ట్ ఓవరాల్ గా ఎపిసోడ్ చూసిన తర్వాత ఓవరాల్ గా ఏమనిపించింది అనేది నేను చెప్తున్నాను అనమాట. మీకేమనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. పాపం ఇమానియల్ ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. హౌస్ లోకి రాగానే అంత పెద్ద హౌస్ తను ఒక్కడే చేయాలి అంటే అమ్మ మాటల. బట్ ఇమానియల్ ని అయితే అప్రిషియేట్ చేయాలి, చాలా అంటే చాలా బాగా క్లీనింగ్ చేస్తున్నాడు. మీకేమనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బై గైస్.